అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైనటువంటి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, దాని మొట్టమొదటి అధ్యక్షులు అయినటువంటి శ్రీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ముందుగా జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ, అత్యంత విద్యాధికుడు, చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీగా వైస్ ఛాన్సలర్ బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, నెహ్రూ గారి ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆయన యొక్క బలిదానం గురించి మనందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. ఏదైతే నెహ్రూ లిఖాయత్ ఒప్పందానికి వ్యతిరేకంగా కాశ్మీర్ ఏ దేశంలో అంతర్భాగంగా ఉండాలి, ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండేందుకు 2 జెండాలు ఉండాలి, అదేవిధంగా ఇద్దరు రాష్ట్రపతులు ఉండే విధానానికి వ్యతిరేకంగా కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో అంతర్భాగం అనేటువంటి విషయాన్ని ఆనాడు ఒక ఉద్యమ రూపంగా తీసుకెళ్ళి, ఈనాడు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అయిందంటే ఆవేళ ఆయన ప్రారంభించినటువంటి ఉద్యమం కారణంగా మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈవేళ ఆర్టికల్ 370 రద్దు చేయబడింది. నెహ్రూ గారి మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈ సంతుష్టీకరణ రాజకీయాలకు వ్యతిరేకంగా పదవికి రాజీనామా చేసి హిందూ మహాసభలో పనిచేసి, అలాగే ఆర్ఎస్ఎస్ పెద్దలతో రాజకీయ క్షేత్రంలో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలనే ఆర్ఎస్ఎస్ పెద్దల యొక్క సహకారంతో భారతీయ జనసంఘ్ని ప్రారంభించడం, ఆ తర్వాత కాలంలో భారతీయ జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందడం మనందరికీ కూడా తెలుసు. ఏదైతే కాశ్మీర్ విషయంలో నెహ్రూ గారి విధానాలకు వ్యతిరేకంగా ప్రారంభించినటువంటి పార్టీ భారతీయ జనసంఘ్, ఆ తర్వాత కాలంలో ఇందాక మిత్రులు పెద్దలు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు వర్యులు సజ్జా గారు చెప్పిన విధంగా పార్టీ ప్రారంభించినటువంటి తొలి ఎన్నికల్లోనే 1952లో ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో 3 పార్లమెంట్ స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి ఆ రోజు. అందులో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కూడా ఒకరుగా ఆ రోజు ఎన్నిక కావడం జరిగింది. ఏదైతే కాశ్మీర్లో భారతీయులు వెళ్ళడానికి ఏదైతే వీసా తీసుకోవాలి, వేళ విదేశాలకు వెళ్తే ఏ విధంగా వీసా తీసుకోవాలో ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా నేను పర్మిట్ తీసుకోకుండా కాశ్మీర్ పోతానని వెళ్ళినటువంటి వ్యక్తి కాశ్మీర్లో ప్రవేశించగానే ఆయన అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అతి తక్కువ 10-15 రోజుల వ్యవధిలోనే ఆయన మృతి చెందడం జరిగింది. దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. వారి తల్లి గారు జోగమయ్య దేవి గారు కూడా వారి వర్ణం మీద విచారణ జరపాలని నెహ్రూ గారిని కోరినప్పటికీ కూడా అప్పటి ప్రధాని, అప్పటి ప్రభుత్వం ఏమాత్రం కూడా ముందుకు రాలేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆయన మీద ఒక విష ప్రయోగం జరిగి ఉండవచ్చు అనేటువంటి అనేక అనుమానాలు ఆనాడు దేశంలో రేకెత్తబడ్డాయి. అయితే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏ సిద్ధాంతం కోసం, ఏ కాశ్మీర్ కోసం ఆయన ఆ రోజు భారతీయ జనసంఘ్ ప్రారంభించారో, ఈవేళ అది పూర్తిగా అమలు చేయబడినటువంటి పరిస్థితి. ఆర్టికల్ 370 దేశంలో రద్దు చేయబడింది. త్వరలోనే ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయనేటువంటి విషయం మనంతా కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలందరూ ఏదైతే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో మనంతా కూడా ఉండాలి. అంతేకాదు ఈ సందర్భంగా మరొక విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నా. ఏదైతే ఇవాళ 123 జయంతి మనం అంతా కూడా జరుపుకుంటూ ఉన్నాం.
ఆనాడు 1952లో నెహ్రూ గారి మంత్రివర్గంలో 52కు ముందు ఏర్పడినటువంటి ప్రభుత్వంలో నెహ్రూ గారి మంత్రివర్గంలో పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈవేళ ఈ 123వ జయంతి సందర్భంగా ఏదైతే ఆయన ఆశయాలను అమలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో నేను కూడా పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉండడం అనేది నాకు ఒక గర్వకారణం. ఈ సందర్భంగా మరి వారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని మరి పెద్దల యొక్క సహకారంతో సలహా సహకారంతో మరి నేను ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా మరొకసారి ఆయనకి మనమంతా కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.